పార్టీ అధిష్టాన నిర్ణయం అయితే సెంట్రల్ నియోజకవర్గం కాకరేపుతుందని చెప్పొచ్చు. విష్ణువుకి సీటు ఇవ్వకుండా వెల్లంపల్లికి సీటు కేటాయించడంపై అనుచరులంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి బెంచ్ సర్కిల్ ప్రాంతంలో పూర్తిగా ఆందోళన బాట పట్టారు. విష్ణుకే సీటు కేటాయించాలి అంటూ మల్లాదికి సంబంధించిన అనుచరులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అధిష్టానానికి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కందుకూరి కళ్యాణ మండపంలో అనుచరులంతా కూడా సమావేశమైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మాకు వెల్లంపల్లి వద్దు, మల్లాదికే మళ్ళీ సీట్ ఇవ్వాలంటే కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఉన్న ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వీళ్ళంతా కూడా రాజీనామా చేయాలంటూ వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. నియోజకవర్గంలో మల్లాది విష్ణువుకే సీట్ ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేటర్ అంతా కూడా రాజీనామా చేయాలంటూ వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి ఆందోళనకరంగా సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ పార్టీ పరిస్థితి తయారైందని చెప్పొచ్చు. మనతో పాటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇప్పటికే పార్టీ అధిష్టానం వెల్లంపల్లికి సెంట్రల్ సీటు కేటాయించిన పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఈ యొక్క సీట్ని మార్పు చేస్తున్నట్లు రాత్రి 9 గంటల వార్తల్లో చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా ఆందోళనకు గురవుతున్న సందర్భాన్ని మీరు టీవీ మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నారు. ఎవరైతే గత 15 ఏళ్లుగా నిస్వార్థంగా ప్రజాసేవలో ఉన్నారో, గతంలో కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, చాలా నిబద్ధతగా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం కానీ, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం కానీ, జగన్ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని కానీ, వైఏపీ నీటి జగన్ అనే కార్యక్రమాన్ని కానీ ప్రజల్లో సమర్థవంతంగా తీసుకెళ్లే ఏకైక నాయకుడు సెంట్రల్ నియోజకవర్గానికి మల్లాది విష్ణు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అటువంటి నిబద్ధత నిజాయితీ కలిగిన నాయకుడికి కాదని ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టి పంపించడం ఇక్కడ ఎవరు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా అదే ఇప్పటికే మళ్ళీ అక్కడ వెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకి మీ పార్టీకి సంబంధించి ఇంకో కార్యకర్త కేటాయించింది. ఇక్కడ వెల్లంపల్లికి ఎటువంటి గ్రౌండ్ లెవెల్లో బలం లేదు, క్యాడర్ లేదు. మేమంతా కలిసి ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేవు. కావున ఖచ్చితంగా మా పదవులన్నింటికి ఏదైతే విష్ణు గారి ద్వారా మాకు పదవులు సంక్రమించాయో, బూత్ కన్వీనర్ పదవులకు కానీ, సచివాలయ కన్వీనర్ పదవి కానీ మూకుమ్మడిగా రాజీనామా చేయాలని చెప్పని ఈరోజు ఇక్కడికి వచ్చాం. అలాగే మా కార్పొరేటర్ని కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. విష్ణు గారికి మాత్రమే సీట్ ఇస్తే మాత్రం మేము ఇక్కడ పనిచేస్తాం. అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే విజయవాడలో సెంట్రల్ మల్లాది విష్ణు గారిని గెలిపించుకుంటే మాత్రమే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని చెప్పిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఆందోళన చేస్తే అధిష్టానం ఏమైనా దిగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? జగన్ గారికి తెలియాలి, గతంలో ఉన్న నాయకుడికి ఎవరో ఏంటో తెలియాలి. తెలిసినప్పుడు ఆయన మారుతాంటే మేము అందరూ ఫస్ట్ కానీ విష్ణు గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన మీద గురి ఉంటుంది. కానీ ఒక కొత్త నాయకులకి ఇస్తే గురి ఎక్కడ ఉంటుంది చెప్పండి? మరి విష్ణు గారు ఎప్పుడు గెలిచిన కానీ ప్రజల్లో ఉన్నాడు, ప్రజలతోనే గెలిచాడు. ఆయన ఎప్పుడు కూడా రెస్ట్ కూడా తీసుకోలేదు. మహావతి ఆయన నిద్రపోయేది గంట 2 గంటలు నిద్రపోతాడు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆల్రెడీ వస్తాడు ఆయన డివిజన్లోకి. డివిజన్లో ఉన్నప్పుడు మొన్న శ్రీనగర్లో ఇది ఆడపిల్లల మీద వచ్చేదారు జరిగింది. ఏం జరిగింది? ఆయన అర్ధరాత్రి పూట వచ్చి చేశాడు, ఇక్కడ కాపాడాడు. అది పోలీసు యంత్రాంగానికి చేశాడు. అలాంటి విధంగా కార్యక్రమాలకి మేము ఆందోళన మాత్రం కరెక్ట్గా చేస్తాము. ఆయనకి ఇవ్వాలి సీటు. ఎప్పుడు సీటు ఇస్తే మేమందరం కలిసి ఆయన దగ్గర పనిచేసి ఆయన గెలిపిస్తాం. అది కొత్త నాయకులకి అయితే చేయం కూడా చెప్తున్నారు. పూర్తిగా అధిష్టాన నిర్ణయాన్ని అయితే వీళ్ళంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కార్పొరేటర్ అంతా కూడా మనం చూస్తే కార్పొరేటర్ అంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి, వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే ఏం చెప్తారంటే ఇప్పటికే మల్లాది విష్ణుకి సీట్ లేదని కన్ఫర్మ్ చేశారు, వెల్లంపల్లికి సీట్ ఇస్తున్నామంటే నిన్న ఆదేశాలు జారీ. మేము 2 సంవత్సరాలు గడప చేసాం. ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇంటికి మిస్ చేయాల. మేము చాలా కష్టపడ్డాం. అసలు వాన అనగా ఎండగా చలి అనగా ఏం చూడాల. ప్రతి గడపకి వెళ్ళి అక్క చెల్లెలికి కలిసి వాళ్ళ ఆర్థిక బాధలు, వాళ్ళ బాధల్లో, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం. వాళ్ళు ఏ విధమైన ఎటువంటి సమస్య అయినా మేము పరిష్కరించి ఆన్ ద స్పాట్ పరిష్కరించేవాళ్ళం. మా ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడ్డారో ఆయనతో పాటు మనం. తర్వాత చివరికి వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది అది సీఎం సార్కి ఇట్స్ నాట్ ఇది సబబ్. యూత్ కూడా ఉన్నారు, యూత్ కూడా మాట్లాడదాము. పూర్తిగా ఏం చెప్తారు మీరు? అంటే మల్లాది గారికి సీట్ లేదని చెప్తున్న పరిస్థితి ఎలా? వేరే వాళ్ళు వద్దు, విష్ణునే ముద్దు. మా యూత్ మొత్తం విష్ణుతోనే ఉంటాం. వేరే వాళ్ళు వస్తే సెంట్రల్ సీటు వైసీపీకి పోయినట్టే. విష్ణు ఉంటేనే సెంట్రల్ ప్రజలకి ధైర్యం, బలం కూడా విష్ణునే. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి విష్ణు చేసిన పాలనే మా అందరినీ ఇన్స్పైర్ చేసింది. తీసి వేరే వాళ్ళకి ఇస్తారంటే గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము. కావాలంటే పార్టీ నుంచి రాజీనామా చేస్తాం తప్ప వేరే వాళ్ళకి సీట్ ఇస్తే గెలిపించుకోవడానికి మేము సిద్ధం లేము. వేరే వాళ్ళు వద్దు, విష్ణునే ముద్దు.
మనం చూస్తున్నాం కదా, వేరే వాళ్ళు వద్దు విష్ణు అనే ముద్దు అంటూ కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేటర్లు కూడా మొత్తం కార్పొరేటర్లు కూడా ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ మేడం చెప్పండి, అంటే ఇప్పటికే మల్లాది గారికి సీట్ ఇవ్వాలంటే మీరు అంతా తీర్మానాలు చేసిన పరిస్థితి, కానీ అధిష్టానం మాత్రం మల్లాది గారిని కాదని వెల్లంపల్లికి సీట్ ఇచ్చే పరిస్థితి. ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఉన్నారు. మా అందరికి కూడా సీట్లు ఇచ్చి భవిష్యత్తు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకే మేము మద్దతు తెలుపుతున్నాం. మా అందరికీ పిలిచి సీట్లు ఇచ్చి ఇవాళ మేము ఈ స్థానంలో ఉన్నామంటే 21 మంది కార్పొరేటర్లు వెనకుండి ప్రోత్సహించి మమ్మల్ని నడిపించారు. ఎమ్మెల్యే గారికి మేము అండగా ఉంటాం. అంటే ఒకవేళ అధిష్టానం కనుక మీ ఆందోళన పట్టించకపోతే ఏంటి పరిస్థితి? మా మద్దతు అయితే ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నామండి. పూర్తిగా కన్నీంటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్పొరేటర్లంతా కూడా అంటే వెల్లంపల్లి మల్లాది గారు ఏదైతే వాళ్ళ రాజకీయ జీవితానికి ఆయన పునాది వేశారు కాబట్టి ఖచ్చితంగా మేము మల్లాది గారు వెనకాతలే ఉంటామని కన్నీటి పర్యామంతం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అంటే ఎప్పుడైతే ఈ షాకింగ్ న్యూస్ విన్నారో, మల్లాది గారికి సీట్ లేదని ఎప్పుడైతే విన్నారో అప్పటి నుంచి కూడా అంత కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేటర్ అంతా కూడా మల్లాది వెనకాతలు ఉన్నామంటూ చెప్తున్నారు. అమ్మ చెప్పండి, అంటే ఇప్పటికే మల్లాది గారికి మీరు టికెట్ ఇవ్వాలంటూ కార్పొరేటర్ నిర్ణయం చేశారు, కానీ మీరు నిర్ణయాన్ని కూడా కాదని అధిష్టానం వెల్లంపల్లి గారికి ఇక్కడ టికెట్ కేటాయించింది. కాదండి, నేను బీసీ మహిళని. అక్కడ జగనన్న బీసీ నోటిఫికేషన్ తీసినా కానీ ఇక్కడ మమ్మల్ని విష్ణున్న గుర్తించి మాలాంటి వాళ్ళని గుర్తించి 20 ఏళ్ళ నుంచి మాకు పార్టీ అంటే ఇష్టం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు బెంచ్ కారులు లేవు, కనీసం ఉంటాకి ఇల్లు కూడా లేదు, పెద్దగా చదువు లేదు. కానీ విష్ణున్న మమ్మల్ని మా సంస్కారాన్ని చూసి మాకు సీట్ ఇచ్చారు. నేను బీసీ మహిళగా అసలు రాజకీయాలు అంటే తెలియదు. మా వారు విష్ణు గారు ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి తిరగటం వల్ల మాకు సీట్ వచ్చింది. అసలు సీటు కూడా రాదన్నామండి, మా సీట్ వచ్చింది. 64వ డివిజన్ గెలిచి విష్ణుని గిఫ్ట్గా ఇచ్చాం. ఇంకా మాకు 2 సంవత్సరాలు పదవీ కాలం ఉంది. ఇప్పుడు ఇలా చేస్తే మేమందరం ఏమైపోవాలి? విష్ణుని నమ్ముకుని మేము పార్టీలోకి వచ్చాము, కానీ మాకు విష్ణున్నే కావాలండి. జగనన్న ఈ ఒక్కసారి మేము విష్ణుని మంత్రిగా చూడాలి. ఈ ఒక్కసారి శివు జగనన్న ఈ ఒక్కసారికి ఇవ్వమని జగనన్న వేడుకుంటున్నాను. కార్యకర్తలంతా కూడా కార్పొరేటర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? చేస్తామండి, ఏ త్యాగానికైనా సిద్ధమే. అన్న మా కోసం ఎంత చేసినప్పుడు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ. అది చెప్తున్నారు. పూర్తిగా కన్నీటి పర్యవంతులు మొత్తం కార్పొరేటర్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా కార్పొరేటర్ సమస్యల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా మల్లాది విష్ణుకి సపోర్ట్గా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 22 డివిజన్లు పైనే ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మల్లాది విష్ణు అందరిని నడిపించిన పరిస్థితి, కానీ మల్లాది విష్ణుకి సీట్ లేదనడంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా అంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళతోటి మాట్లాడదాం. మేడం, ఎలా చూస్తారు? అంటే ఇప్పటికే ఒక డిమాండ్ పెరుగుతుంది, మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వకపోతే కార్పొరేటర్ రాజీనామా చేయాలని కార్యకర్తలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? సెంట్రల్ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన మల్లాది విష్ణు గారికి ఇవాళ సీట్ లేదు అనేసరికి మరి అనుచరులే కానివ్వండి, కార్పొరేటర్సే కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళే కానివ్వండి, వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. మీకు బోండా ఉమా మీద గెలిచారు, వంగవీటి రాధ మీద కూడా గెలిచారు ఆయన. మరి అలాంటి మనిషికి మీరు సీటు లేదు అని చెప్పేసి ఒకసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారి నుంచి మేము ఉన్నాం ఇక్కడ, దయచేసి మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి. ఎందుకంటే ఇది మల్లాది విష్ణు గారు చాలా కష్టపడి నిర్మించిన ఇది. ఎందుకంటే తెల్లారు లేసి ఆయన మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ వరకు పబ్లిక్కి ఆయన అవైలబుల్గా ఉంటారు. అవన్నీ కూడా మీరు చూసుకోవాలి కదా. మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే మీరు ఏ కుల ప్రాతిపదిక మీదకి ఇస్తున్నారు, మీరు ఏ అసంతృప్తితో మీరు ఇక్కడి నుంచి ఆయనకి ఎందుకు మీరు అలాట్ చేయట్లేదు? మీరు దయచేసి మాకు ఆ క్లారిటీ అనేది ఇవ్వండి. బాబు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ చాలా అసంతృప్తిగా ఉంది, నాయకుల్లో కానీ మరి క్యాడర్లో కానీ చాలా అసంతృప్తిగా ఉంది. పని చేయని వాళ్ళకైతే ఎవరు ఇంతమంది రారు, పని చేసే మనిషి, అందుబాటులో ఉండే మనిషి, మరి అలాంటి ఆయనకి సీట్ లేదు అనటం మాత్రం చాలా అన్యాయం. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు
పునరాలోచించుకోండి సెంట్రల్ నియోజకవర్గం గురించి. ఎందుకంటే ఇక్కడ ఆయన మీ సామ్రాజ్యాన్ని వైఎస్ఆర్సీపీ సామ్రాజ్యాన్ని ఆయన కష్టపడి పొద్దున్న 7 గంటల నుంచి మీరు గడప గడపకి పెట్టిన ప్రోగ్రాం కాదు, ఆయన విడిగా కూడా అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. గుడ్ మార్నింగ్ విజయవాడ అని చెప్పి గుడ్ మార్నింగ్ సెంట్రల్ అంటూ కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఒక్కసారి డెవలప్మెంట్ చూడండి. మీరు ఆయన డెవలప్మెంట్ చూసి మీరు ఒక్కసారి పునరాలోచించుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంటే చాలా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను నిలబెడుతున్నాను, సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కానీ మల్లాది విష్ణు గ్రాఫ్ తగ్గినప్పుడు వెల్లంపల్లికి పెరిగిందని చెప్పి ప్రభుత్వం అంచనాకు వచ్చినట్టు చెప్తున్న పరిస్థితి. అందుకే వెల్లంపల్లికి మీరు సీటు కేటాయించామని ప్రభుత్వం చెప్తుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏ రకంగా తీసుకున్నారో అర్థం కాలేదు, కానీ మల్లాది విష్ణు గారి క్యాడర్లో కానీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఆయనకి ఏ మాత్రం గ్రాఫ్ తగ్గలేదండి. ఇది మాత్రం అబద్ధం, ఆయనకి వెళ్ళింది మాత్రం అంత అబద్ధం అండి. విష్ణు గారు నిర్మించింది ఇంతమంది వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అందరూ వచ్చారండి. మూకముడిగా రాజీనామా చేస్తామండి, గెలిపించుకోమని చెప్పండి. ఎవరు గెలుస్తారో గెలిపించుకోమనండి. వైఎస్ఆర్సీపీ మల్లాది విష్ణు యూత్ ఎవ్వరం ఓటేసే ప్రసక్తి లేదు, మేము చెయ్యం. మేము ఇప్పటి వరకు విష్ణన్న గారు మేము ఏదైనా అగ్రెసివ్గా మాట్లాడినా సరే వద్దు, మన పార్టీ మన కేడరు మనం నినిపించుకున్నాం, మనం ఉండాలి, విష్ణన్న జగనన్నకి సపోర్ట్గా ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ నెమ్మదిపరిచారండి. ఎలక్షన్ దగ్గర నుంచి ఏ రోజు ఆయన కంటి నిండా 8 గంటలు నిద్రపోయింది లేదండి. మీరు కావాలంటే వీడియోస్ చూడండి. పొద్దున్న గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నాడు, తర్వాత గడప గడపకి తిరిగారు, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి పడుకున్నది లేదు, ఆఫీస్లో కూర్చుని ప్రతి సమస్యను పరిష్కరించారు. రాత్రి 1 గంట అయినా 2 అయినా సరే మళ్ళీ తెల్లారి 6, 7 గంటల రోడ్డు మీద ఉంటారు. అలాంటి ఆయనకి ఓటేస్తాం, కానీ అసలు వెల్లంపల్లి గారిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే గెలుస్తారు అని చెప్పిన వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. జగనన్న మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము, ఇంకొకసారి ఆలోచించండి. విష్ణన్న గారి గురించి ఇంకొకసారి ఆలోచించండి. మొత్తం మూకమ్మడిగా మేము రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నామండి. ఇది విష్ణు గారు ప్యానలే అనుకోండి, విష్ణు గారు యూత్. ఎందుకంటే ఆయన మంచితనం. నాకైతే నా తల్లి జన్మనిస్తే ఆయన నాకు పునర్జన్మనిచ్చాడండి, నాకు పునర్జన్మనిచ్చాడు. కరోనాలో ఎవడో ఫోన్ ఎత్తలేదు, విష్ణన్న తీశాడు. బెడ్లు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడికి వెళ్తారు, దీనికి వెళ్తారా దానికి వెళ్తారా, హాస్పిటల్లో వెచ్చించగలరా అని అడిగి డబ్బులు లేని వాళ్ళకి ఎట్లా చేయాలి, డబ్బులు ఉన్న వాళ్ళు ఏ హాస్పిటల్ అన్నీ చేశారండి. నేనైతే మాత్రం ఆయన ఈ జన్మలో రుణం తీర్చుకోలేనండి. నేనే కాదు, మా డివిజన్లో చాలామంది ఉన్నారు అలాగా చేసిన ఆయన. విష్ణు గారు లాంటి నాయకుడిని కోల్పోతున్నాడు జగనన్న. అదొకసారి వివరంగా చెప్తున్నాము. మేము అందరం కలిపి మూకమ్మడిగా రాజీనామా చేస్తాం. ఈవెన్ చిన్నపిల్లోడు కూడా విష్ణన్న అని పిలుస్తాడు. అన్నాని ఎందుకు పిలిపించుకున్నాను ఆ స్థాయికి వెళ్ళాడు. ఎన్టీఆర్ గారిని ఎలా పిలిచారో విష్ణన్ననే పిలుస్తున్నారు. ఇది మాత్రం జగన్ గారి దృష్టికి వెళ్ళాలి. ఆయనకి వెళ్ళినటువంటి సమాచారం తప్పు తప్పు తప్పు. మీరు చెప్పండి, అంటే వెల్లంపల్లి గారికి సీట్ ఇస్తున్నామని ఇప్పటికే ఫైనల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఇస్తాం విష్ణు గారి కనుక వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. సార్, మా విష్ణు గారు ఈజ్ ఎ రియల్ ఫైటర్ అండి. ఆయనకి ఎమ్మెల్సీలో లేకపోతే వేరే నామినేట్ పోస్ట్ ఏం అవసరం లేదు. నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా గెలిచే మనిషి ఆయన. ఇప్పుడు ఎవరో కొత్తగా వెల్లంపల్లి గారో లేకపోతే ఇంకొకరు వస్తారు అంటే మేము వాళ్ళతో యాక్సెప్ట్ చేసి రెడీగా లేము. ఎందుకంటే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం అనేది సృష్టి ధర్మం. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయం 6:30 గంటలకల్లా మల్లాది విష్ణు గారు ఏదో ఒక డివిజన్లో ఉదయిస్తారన్నది ఇక్కడ నిజం. అది అంత ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు నాకు తెలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ నాయకుడు కూడా లేరు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, ప్రజలకి అందుబాటులో ఉండే ముఖ్యమైన నాయకుల్లో విష్ణు గారు ఒకళ్ళు. ఇక్కడ సుమారు 2000 మంది జనాలు ఉన్నారు. 2000 మంది జనాల దగ్గర విష్ణు గారి ఫోన్ నెంబర్ ఉంటుంది. మా అందరి ఫోన్ నెంబర్లు విష్ణు గారి మొబైల్లో కూడా సేవ్ అయి ఉంటాయి. అర్ధరాత్రి 1 గంట అయినా సరే ఫోన్ చేస్తే ఆయన స్పందించే నాయకుడు ఆయన. అటువంటి నాయకుడికి సీట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళిన సందర్భం దాదాపు ఈ 4.5 ఏళ్లలో ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు చేసే ఆందోళనతో ఆయన వెనక్కి తగ్గుతాడు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. 175 సీట్స్ గెలవాలి అన్నారు. ఒకవేళ నిజంగా ఆయన 175 సీట్స్ గెలవాలి అనుకుంటే కనుక కొన్ని నిర్ణయాల్లో మళ్ళీ రీథింకింగ్ చేయాల్సిందే. అది ఆ రీథింకింగ్ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ సీటు విజయవాడ సెంట్రల్ సీటే అది. ఎందుకంటే విష్ణు గారు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఈ సీట్ని ఒకవేళ కోల్పోతే ఆయన ఖచ్చితంగా విష్ణు గారికి సీట్ ఇవ్వకపోతే ఈ సీట్ కోల్పోయే అవకాశం చాలా ఉందండి. కాకపోతే ఎలక్షన్స్లో గెలవాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి పునరాలోచించాల్సిన సంవత్సరం ఎలాగైనా ఉంది అండి. విష్ణు గారు తప్ప ఎవరు కూడా ఇక్కడ గెలవలేరండి, ఖచ్చితంగా చెప్పగలం సార్. మేడం, అంటే ఇప్పటికే చెప్పారు దాదాపు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళరు, కానీ లాస్ట్లో మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా బొత్స సత్యనారాయణ చెప్పారు. దానికోసమైనా మీరు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పుడు మీరు గ్రాఫ్ గురించి మాట్లాడారు. మరి ఏ గ్రాఫ్ ఉంది, ఏ గ్రాఫ్ పెరిగిందని చెప్పి అసలు ఆయన కాన్స్టిట్యున్సీ వెల్లంపల్లి గారు
వెస్ట్లో ఉన్నారు, ఆయన కూడా 2 సార్లు చేశారు. మరి ఆయనకి అక్కడ బాగానే గ్రాఫ్ లేదని మారుస్తున్నారా, లేదని అంటే అవేంటి మాకు తెలియట్లేదు. ఆయన యొక్క ఆ పద్ధతి ఎలా తీస్తున్నారు అనేది మాకు తెలియట్లేదు. దయచేసి 2-3 నియోజకవర్గాల్లో అలాగే లాస్ట్ మినిట్లో చేంజ్ చేసిన ఇది ఉన్నాయి. మరి ఆయనకి అన్ని తప్పుడు వార్తలు వెళ్తున్నాయి. దయచేసి ఒక్కసారి మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గం గురించి ఆయన ఒక్కసారి మళ్ళీ పునరాలోచించాలని చెప్పి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఒకవేళ ఆయనకైనా తప్పుడు సమాచారం వెళ్ళి ఒకవేళ అలా తీసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ పునరాలోచించాలని, అలాగే 2-3 నియోజకవర్గాల్లో మార్చినవి ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ మీకు అందరికీ తెలిసిందే, అలాంటివి 2-3 ఉన్నాయి. దీనిలో మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారికి ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కేడర్ కానీ అలాగే కార్పొరేటర్స్ కానీ మొత్తం కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా మల్లాదికి సీట్ ఇవ్వాలంటూ వీళ్ళంతా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 175 నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా మల్లాదికి సెంటర్లో సీట్ ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సీట్ ఇవ్వకపోతే కనుక నామినేటెడ్ పదవులు కానీ కార్పొరేట్ పదవులు కానీ పూర్తిగా రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ గ్రాఫ్ను చూసి వెల్లంపల్లి ఇక్కడ సీట్ ఇచ్చారో చెప్పాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వెల్లంపల్లి వద్దు మల్లాది ముద్దు అంటూ కూడా అనుచరులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి విజయవాడలో నెలకొని ఉంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి నిన్నటి వరకు కూడా సీటు కన్ఫర్మ్ అని చెప్పి అనుకున్న మధ్యలో ఎన్ని వచ్చినా సరే, అలాగే గత ఒక 15 రోజుల ముందు కూడా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో కూర్చొని మాట్లాడి, అన్నా నువ్వు సీట్ల విషయంలో కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు మీకు మాకు ఏదో విభేదాలు ఉన్నాయని కావాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్న బురద జరుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, మీరు పర్సనల్గా మళ్ళీ వెళ్ళి కూర్చొని మాట్లాడి మీ అందరం కూడా కలిసి కట్టుగా నీ వెనక ఉంటాం, నీతో పనిచేస్తామని చెప్పి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో చెప్పడం జరిగింది. అలాగే రాత్రి ఆ మీడియాతో రాత్రి చాలా ఛానల్లో చూసాం. ఇక్కడ కొంతమందికి ఒకళ్ళ రాధాబాబు ఉన్నారు, రాత్రి మళ్ళీ ఎల్లంపల్లి చిన్ని గారు అన్నాను. కేవలం ఏంటంటే ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కోసం ఇంతమంది కలిసి వచ్చామంటే కార్పొరేటర్లు 16 మంది, కోఆప్షన్ సభ్యులు, ప్రతి ఒక్కరు కూడా గృహ సారథులు అందరూ కూడా కేవలం వచ్చారంటే కేవలం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి మీద ఉన్న అభిమానంతో వచ్చాం. ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా ఎవరు కూడా విభేదాలు లేవు. మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పుకున్నది ఏంటంటే పార్టీకి మేము వ్యతిరేకంగా కాదు, మళ్ళీ జగన్ గారు దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోమని మేము కోరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉదయం 6 నుండి నైట్ 10:30 వరకు ప్రజలే మా ముఖ్యం, ప్రజల కోసం మేము పనిచేస్తాం, జగన్ గారు ఏది చెప్పారో ఏదైతే పెట్టుకున్నారో అదే విషయాన్ని ప్రతి గడపకి వెళ్ళి నేనున్నా జగనన్న మనకు తోడున్నాడని చెప్పి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నాడు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజున సెంట్రల్ ఎమ్మెల్యే సీట్ లేదన్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒకళ్ళం కాదు, దాదాపుగా 20 మంది కోర్టు సభ్యులతో సహా ఈరోజు అక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే గొప్ప నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా వెళ్తే ఏంటంటే పనిచేసే నాయకుడు, అలాంటి నాయకుని కాదని చెప్పి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కూడా సెటిలైజేషన్ చేసుకోవాలన్నా కూడా మినిమం 4-5 నెలలు పడుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీటు కన్ఫర్మ్ చేస్తే ఎవరైతే మేమంతా వైసీపీ కుటుంబ సభ్యులు వచ్చామో వాళ్ళందరం కూడా మీకు మళ్ళీ గిఫ్ట్గా ఇస్తాం, ఎమ్మెల్యే గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. జగన్ గారికి మేము మనుషులనేది జగన్ గారికి మేము ఒకటే వినపం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క మీరంటే మీ నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ కూడా, అక్క చెల్లెలు అందరూ కూడా మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో పార్టీ అన్న గౌరవంతో ఉన్నాం. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఏంటి ఒకసారి ఆలోచించుకొని మా కోరిక నిమిత్తం మళ్ళీ మీరు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇస్తారని చెప్పి మీ మనస్ఫూర్తిగా మా డివిజన్ ఇన్ఛార్జీలే కానీ కార్పొరేటర్లు అందరి తరఫున కూడా వేడుకుంటున్నాం. దయచేసి ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కలిసికట్టుగా పోటీ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశించారో మేము దానికి కట్టుబడిగా ఉండి పార్టీకి మేమేమీ వ్యతిరేకంగా చేయట్లేదు, మల్లాది విష్ణు గారికి మేము అందరం కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఆల్రెడీ గడప ప్రభుత్వం ద్వారా మన జగన్మోహన్ ప్రవేశపెట్టిన గారి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం దగ్గర మన ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు దీన్ని ఎప్పుడో తీసుకురావడం జరిగింది.
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం జరిగింది. కార్పొరేటర్లందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి, ప్రతి కుటుంబ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నిరాశకి, నిస్పృహకు, దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎవరికి కూడా రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు, ఆనందానికి ఎవరు కూడా ప్రశాంతతగా లేరు. 21 మంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే గారు పెట్టిన మాకు అవకాశం ఇచ్చింది. ఆయన పేరు చెప్పుకొని మేము గెలిచి ఇవాళ ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెనకుండి ప్రోత్సహించి నడిపించారు. అందరూ కూడా 21 మంది కార్పొరేటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయనకు మద్దతుగా మేము దగ్గరుండి గెలిపించుకుంటాం. ఆయన కష్టాన్ని, ఆయన పార్టీకి చేసిన సేవని, మా అందరూ నడిపించే విధానాన్ని అధిష్టానం గుర్తుంచుకోవాలని, దయతో మా అందరి విన్నపం జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన నిరంతరం కూడా మా ప్రజల మధ్యలో ఉంటూ సెంట్రల్ నియోజకవర్గానికి చాలా 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 పనిచేశారండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి డివిజన్లోనూ కూడా ఆయన కట్టుబడుతూ ఉంటారు. మాకు కూడా వెనుకుండి ప్రోత్సాహం ఇస్తారు. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. అంతకంటే ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సారీ. మళ్ళీ తిరిగి ఆయనకి సీట్ ఇస్తే కనుక మేము అందరం కలిసికట్టుగా ఆయనకి పనిచేస్తామని చెప్పి అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీటు లేదు అనే విషయం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి మరి మమ్మల్ని అందరినీ మమేకం చేసి మరి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా 14 మంది మహిళలకి సీట్లు ఇచ్చారు ఆయన. మరి మేము ఎప్పుడూ కూడా ఆయనతోనే ఉండి ఆయనకే వర్క్ చేస్తామని చెబుతున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దయ ఉంచి మా ఎమ్మెల్యే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.